వింత నియమం. పూర్వం సింధు దేశాన్ని జయసింహుడు పరిపాలించేటప్పుడు అతని ఆస్థానానికి ఒక సంగీత విద్వాంసుడు వచ్చి తనకు కొలువు వేయమని కోరాడు. మాకు ఆస్థాన సంగీత విద్వాంసులు చాలామంది ఉన్నారు, కొత్త వారిని చేర్చుకునే ఆలోచన ప్రస్తుతం లేదు అన్నాడు జయసింహుడు. విద్వాంసుడు ఆ రోజు వెళ్ళి మర్నాడు సభకు వచ్చి, నేను సంగీత విద్వాంసుడిని, మీ ఆస్థానంలో ఉండగోరి వచ్చాను అని మళ్ళీ రాజు జయసింహుడితో అన్నాడు. మా ఆస్థానంలో ఇప్పుడు సంగీత విద్వాంసులు అవసరం లేదు, మీరు వెళ్ళవచ్చు అన్నాడు జయసింహుడు. కానీ ఆ విద్వాంసుడు రోజు వచ్చి అదే ప్రథమమైనట్టుగా రాజుకు తన కోరిక చెబుతూ వచ్చాడు. రాజు అతని కోరికను నిరాకరిస్తూ వచ్చాడు. ఇలా చాలా రోజులు గడిచిన మీదట రాజుకే తన ప్రవర్తన అవమానకరంగా అనిపించింది. తన ఆస్థానంలో సంగీత విద్వాంసుడిగా ఉండాలని ఆ మనిషి అంత ఓర్పుతో అడుగుతూ ఉంటే అతనేదో అర్ధరాజ్యం అడిగినట్టుగా తాను పదే పదే నిరాకరించడం అసహ్యం అనిపించింది. అందుకని ఒకరోజు రాజు విద్వాంసుడు తన కోరిక వెలిబుచ్చినప్పుడు, మీరు అంతగా అడుగుతున్నారు కనుక మీ గానం మా విద్వాంసులకు వినిపించండి, వారు ఒప్పుకుంటే మిమ్మల్ని ఆస్థాన విద్వాంసులలో ఒకటిగా చేసుకుంటాను అన్నాడు. మహారాజా, నాకు ఒక నియమం ఉన్నది, నాకు ఇష్టమైనప్పుడే గానం చేస్తాను, ఒకరు కోరినప్పుడు చెయ్యను, అది తమకు పూర్తిగా సమ్మతమైతేనే నన్ను తమ కొలువులో చేర్చుకోండి అన్నాడు విద్వాంసుడు. ఇలాంటి నియమం గల విద్వాంసుడికి మా ఆస్థానంలో స్థానం లేదు అన్నాడు రాజు పరుషంగా. విద్వాంసుడు వెళ్ళిపోయాడు. కానీ మర్నాడు మళ్ళీ వచ్చాడు. రాజు అతనికి ఆస్థాన విద్వాంసుడి పదవి మళ్ళీ నిరాకరించాడు. ఇలా మరికొంతకాలం గడిచింది. అకస్మాత్తుగా జయసింహుడికి ఒక ఆలోచన వచ్చింది. ఆ విద్వాంసుడి మనసులో ఏదో ఆలోచన ఉండాలి, అతన్ని శాశ్వతంగా వదిలించుకోవడం ఏమంత కష్టం కాదు, కానీ అలా చేస్తే ఆ విద్వాంసుడి మనసులో ఉన్నదేమిటో ఎప్పటికీ తెలియదు. ఇలా అనుకుని జయసింహుడు ఒకనాడు ఆకస్మికంగా సమీకులందరూ నిర్ఘాంతపోయేటట్టు, ఇవాళ నుంచి మీరు ఆస్థాన విద్వాంసుడిగా ఉండవచ్చు, మీకు నివాసము, వేతనము, అవసరమైన ఇతర సదుపాయాలు ఏర్పాటు చేస్తాను అనేశాడు. అందరూ ఆశ్చర్యపడ్డారు, కానీ విద్వాంసుడు మాత్రం ఏమీ ఆశ్చర్యపడలేదు. అతను ఆ రోజే జయసింహుడు కొలువులో చేరాడు. రాజు చేసిన ఈ పని ఎవరికీ నచ్చలేదు. కానీ ఈ కొత్త విద్వాంసుడు అపరనాథుడు కాబోలనుకుని చాలామంది సరిపెట్టుకున్నారు. అయితే నెలలు గడుస్తున్నా కొత్త విద్వాంసుడు పాడిన పాపాన పోలేదు. రాజుగారికి కొడుకు పుట్టాడు. దేశమంతటా వెర్రిగా వేడుకలు చేసుకున్నారు. రాజ్భవనం 10 రోజుల పాటు నృత్య గాన వినోదాలతో మారుమోగింది. ఆస్థాన సంగీత విద్వాంసులు, ఇతర విద్వాంసులు పాడారు. కొత్త విద్వాంసుడు మాత్రం పాడలేదు. రాజు మనసు చివుక్కుమన్నది. ఇంతటి వేడుకల మధ్య ఈ విద్వాంసుడికి పాడాలనిపించకపోతే మరెప్పుడు అనిపిస్తుంది? నువ్వు కూడా పాడరాదా అని కొత్త విద్వాంసుడిని ఇతరుల చేత అడిగించాడు రాజు. విద్వాంసుడు పలుకలేదు. మంత్రి దగ్గర నుంచి వచ్చి అడిగితే, ఇప్పుడు కాదు, తగిన సమయం వస్తే ఎవరూ అడగకుండా నేనే గానం చేస్తాను అన్నాడు. అతన్ని పదవి నుంచి తొలగించుదామని రాజుకు ఎన్నోసార్లు నోటిదాకా వచ్చింది. కానీ ఆ విద్వాంసుడి వైఖరిలో ఏదో రహస్యం ఉన్నది. దాన్ని తెలుసుకు తీరాలన్న ఉద్దేశం రాజును నిగ్రహించింది. 5 ఏళ్లు గడిచాయి. కొత్త విద్వాంసుడు ఈ కాలంలో ఒక్కసారి కూడా పాడలేదు. ఆకస్మికంగా రాజకుమారుడికి ఏదో విషజ్వరం వచ్చింది. ఎందరో వైద్యులు మందులిచ్చినా వ్యాధి ముదురుతూనే ఉంది. అందరూ ఆశ వదులుకున్నారు. రాజకుమారుడి ప్రాణాలు ఏ క్షణానైనా పోయేలాగున్నాయి. అందరూ రాజకుమారుడి మరణశయ్య చుట్టూ మూగి ఉన్నారు. సరిగా ఆ సమయంలో సంగీత విద్వాంసుడు తన వేణుతో వచ్చి ఎడంగా కూర్చుని పాడడం ప్రారంభించాడు. చీచి, పాడక ఇప్పుడా పాడతాడు, పుట్టిననాడు పాడలేకపోయాడు, కానీ ఆఖరి క్షణంలో వెళ్ళబోయే ముందు రాజకుమారుడికి పాట వినిపిస్తాడు అంటూ రకరకాలుగా అనేక మంది సంగీత విద్వాంసుడిని రహస్యంగా విమర్శించారు. కానీ విద్వాంసుడి పాట అందరి మనసులను మత్తుమందులాగా ఆవరిస్తున్నది. వాళ్ళు రాజకుమారుడి జబ్బును, రానున్న చావును మర్చిపోతున్నారు. తాము ఎక్కడ ఉన్నది వాళ్ళకు తెలియకుండా పోతున్నది. జయసింహుడు నిద్రలేచిన వాళ్ళల్లే తన కొడుకు కేసి చూశాడు. మరణశయ్య ఖాళీగా ఉన్నది. రాజు మరింత ఆందోళన పడుతూ చుట్టూ ఉన్నవారిని చూశాడు. చిత్రం, రాజకుమారుడు అందరితో పాటు కూర్చుని మైమరుపుతో సంగీతం వింటున్నాడు. ఉన్నట్టుండి సంగీతం ఆగిపోయింది. విద్వాంసుడు తన వీణ తీసుకుని బయటికి నడిచాడు. రాజకుమారుడు చచ్చి బతకడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఎవరూ విద్వాంసుని గురించి ఆలోచించలేదు. తర్వాత రాజు విద్వాంసుడికి పెద్ద జాగీరు ఇచ్చి గొప్పగా సత్కరిద్దామనుకున్నాడు. కానీ ఆ విద్వాంసుడు ఏమయ్యాడో ఎవరికీ తెలియలేదు. ఈ కథ నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట ఐకాన్ని కొట్టండి.